ఆధ్యాత్మికత అంటే కేవలం నమ్మకం కాదు, అది మనిషి భయాన్ని, బాధను, జీవితంలో ప్రశ్నలను ఎదుర్కొనే ఒక మార్గాన్ని చూసేటువంటి కాలభైరవ తత్వంలో ఒక తత్వం. గురువుగారు, ఇప్పుడు ఉపాసన చేసేటప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి? కాలభైరవ ఉపాసనలో నియమాలు మొదటిగా ఉండేది స్వతంత్రంగా కాలభైరవ ఉపాసన అనేది చేయకూడదు. హిందూ ధర్మంలో ఉన్న శాస్త్రంలో అన్నీ ఉన్నాయి, అన్ని వేదాల్లో అన్ని నిక్షిప్తమై ఉన్నాయి. ఈ విషయంలో చెప్పాలి అంటే ఈ సాధనలు చాలా కాలం ఎవరి కోసం ఆగదంటారు. ఈ కాలభైరవ తత్వంలో కాలానికి అసలు అర్థం ఏంటి? కాలం భైరవుడు. అయితే మనిషి జీవితంలో ఏదైనా చెడు పరిస్థితులు ఎదురైనప్పుడు ఆధ్యాత్మికత ఎలా సహాయపడుతుంది? 100% మీరు అడిగింది ఎగ్జాక్ట్లీ వాస్తవం. నమస్కారం. ఆధ్యాత్మికత అంటే కేవలం నమ్మకం కాదు, అది మనిషి భయాన్ని, బాధను, జీవితంలో ప్రశ్నలను ఎదుర్కొనే ఒక మార్గాన్ని చూసేటువంటి కాలభైరవ తత్వంలో ఒక తత్వం. కాలభైరవుడు ఈ పేరు వినగానే ఒక శక్తి, ఒక భక్తి, ఒక రహస్యమైన ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. అలాంటి కాలభైరవ తత్వం, సిద్ధ సాధన, ఆధ్యాత్మిక భావాల గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాలభైరవ సిద్ధనాథ గురువు గారు. అంతేకాదు, మీకు ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 6304994709. ఈ నెంబర్ని మీరు సంప్రదిస్తే మీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు చూపుతారు. సో ఇప్పుడైతే ప్రస్తుతం గురువుగారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, మొదటగా కాలభైరవుడు అంటే ఏమిటి? ఆయన ఎందుకు క్షేత్ర పాలకుడు అంటారు? ఓం శ్రీ గురుభ్యో నమః. మా కాలభైరవుడు, కాలభైరవుడు అంటే కాలానికి అతీతమైన శక్తి. ఆ శక్తి ఎక్కడి నుంచి ఉద్భవించిందంటే ఆ పరమశివుడి యొక్క జటాజుటాల నుంచి ఉద్భవించిన శక్తి. అంటే పరమశివుడి యొక్క ఫైర్ ఫామ్స్ అన్నమాట. ఆ పరమశివుడి యొక్క ఫైర్ ఫామే స్వామి కాలభైరవుని కింద మనం పూజించుకుంటాం. ఈ శక్తి యొక్క విధానం ఏంటంటే, ఎప్పుడైతే పరమశివుడి యొక్క కోపాల నుంచి వచ్చారు అంటే ఆయన కోపం ఎందుకు వచ్చింది? ఆయనలో ఉన్న బాధ, ఆ బాధను తగ్గించడానికి వచ్చిన వ్యక్తే కాలభైరవుడు. పరమశివుడికే బాధలో ఉన్నప్పుడు ఆ బాధలోంచి పుట్టుకొచ్చిన శక్తే ఈ కాలభైరవుడు అనమాట. అంటే మనకి కూడా ఎలాంటి బాధనైనా కూడా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా ఎదుర్కోవడానికి శక్తినిచ్చే వ్యక్తి ఎవరంటే మనకి తోడుగా ఉండే శక్తే కాలభైరవ శక్తి. ఓకే. అయితే కాలభైరవ ఉపాసన చేయటం వల్ల భక్తుడికి ఎలాంటి ఆధ్యాత్మిక మార్పులు వస్తాయి గురువుగారు? కాలభైరవ ఉపాసన అనేది ముందుగా మనం చాలా టిపికల్గా ఉంటుందమ్మా. ఎందుకని అంటే అన్ని ఉపాసనలు వేరు, కానీ కాలభైరవ ఉపాసన ఒకసారి మొదలు పెట్టారంటే అది జీవితాంతం చెయ్యాలి, మధ్యలో వదిలేయకూడదు. ఎందుకంటే ఏదైనా కొంత భోజనమే కానీ ఏదైనా శరీరానికి శక్తి కావాల్సింది మనం తీసుకుని ఆగిపోం కదా, జీవితాంతం ఎలా తీసుకుంటామో కాలభైరవ శక్తి కూడా ఎప్పుడైనా కూడా, ఎలాంటి పరిస్థితులైనా కూడా మనకి ఉపయోగపడే ఒక మంచి సాధన లాంటిది. ఆ సాధనాన్ని మనం అన్ని వేళలా, ఒక రక్షకుడు ఎప్పుడు ఆయుధాన్ని ఎలా పట్టుకుని ఉంటాడో అదేవిధంగా కాలభైరవ శక్తిని కూడా ఎప్పుడు మనం పట్టుకుని ఉంటే స్వామివారు మన మీద ఎప్పటికీ కటాక్షంతో ఉంటారు. అందుకే ఆ దీక్షని ఎప్పుడు కూడా కొనసాగించాలి, ఆపేయకూడదు మధ్యలో. అయితే గురువుగారు, ఇప్పుడు ఉపాసన చేసేటప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి? మంచి ప్రశ్నమ్మా. కాలభైరవ ఉపాసనలో నియమాలు మొదటిగా ఉండేది స్వతంత్రంగా కాలభైరవ ఉపాసన అనేది చేయకూడదు ఎప్పుడు కూడా. ఎవరైతే మాలాంటి సిద్ధ గురువులు ఉంటారో, కాలభైరవుని నిత్యం పూజించి నిత్యం కాలభైరవ ధ్యానంలో నిత్యం కాలభైరవ సిద్ధిని ఎవరైతే పొందుంటారో వారి ద్వారానే కాలభైరవ మంత్రాన్ని ఉపదేశంగా తీసుకుని, ఇందులో ఉండే మెయిన్ నియమం ఏంటి అంటే ఎప్పుడు కూడా గురువే దైవం. ఇక్కడ గురువుని ఎప్పుడు కూడా భక్తి శరణాగతితో కొలుచుకుంటూ ఎప్పటికీ కూడా భైరవుని ధ్యానంలో పెట్టుకుని, అంటే గురువు ధ్యానంలో ఉండాలి, శ్వాసతో సమానంగా మన మంత్రం ఉండాలి. ఇదే మొదటి నియమం అమ్మ. ఇందులో మొదటి నియమం ఏంటంటే గురువు ధ్యానంలో ఉండడం, శ్వాసతో సమానంగా మన మంత్రం ఉండడం.
అప్పుడు ఆటోమేటిక్గా మనం చేసే మంత్ర సాధన ఒక కరెక్ట్ అయిన విధానంలో వెళ్ళి తప్పకుండా సిద్ధి పొందుతారు. అయితే గురువుగారు, భయంతో ఉన్నవాళ్ళు కాలభైరవుని ఆశ్రయిస్తే భయం పోతుంది అంటారు. అది చాలా మంది కూడా విశ్వసిస్తారు. అది ఎంతవరకు నిజం అంటారు? మా కాలానికే అతీతమైన శక్తి కాలభైరవ శక్తి. సో మనకి భయాన్ని అనేది ఇంకా అసలు మనం ఆలోచనే పెట్టుకోక్కర్లేదు. ఆయన పరమశివుడి యొక్క బాధని భయాన్నే ఆయన దూరం చేసిన వ్యక్తి. అలాంటి శక్తికి మనం మళ్ళీ భయం గురించి ఆలోచించగలదు. ఏదైనా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. భైరవ శక్తిని ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ అయితేనే దాని యొక్క ఇప్పుడు ఒక లక్ష్మీదేవి కటాక్షం కోసం లక్ష్మీదేవి ఇది చేస్తారు, కొన్ని రకాల కోరికల కోసం కొన్ని రకాల దేవతల్ని పూజలు చేస్తారు. కానీ కాలభైరవ శక్తి అలా కాదు. మనం ఏదైతే చేస్తున్నప్పుడే మన ఎక్స్పీరియన్స్లు తెలుస్తూ ఉంటాయి. ప్రాక్టికల్గా ఎవరైతే సాధన చేస్తారో సాధకుడికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ స్వామివారు ఇస్తూ ఉంటారు. ప్రాక్టికల్గా ఆ ఎక్స్పీరియన్స్ను పొంది వారే యొక్క సాధనలో భైరవ సాధనలో నిష్ణాతులైపోతారు. ఓకే. అయితే ఇందాక కాలం గురించి మాట్లాడారు మీరు. అంటే ఇప్పుడు కాలం ఎవరి కోసం ఆగదంటారు? ఈ కాలభైరవ తత్వంలో కాలానికి అసలు అర్థం ఏంటి మీ మాటల్లో? అమ్మ, నా వరకు నేను చెప్పగలిగింది అయితే కాలం భైరవుడు. కాలం భైరవుడు అంటే ఖాళీ లేనిదే భైరవుడు లేడు, భైరవుడు లేనిదే ఖాళీ లేదు. నేను కొలిచే విధానంలో కాలభైరవులు ఇద్దరూ సమానమే. ఆ ఖాళీని తీసుకునే కాలభైరవుని మనం ముందుగా కాలంలోనే ఖాళీ ఉంది. సో అమ్మవారు లేనిదే అయ్యవారు లేరు, అలాగే అయ్యవారు లేనిదే అమ్మవారు లేరు. సో కాలభైరవుడు అంటే కాలభైరవులు అనే విధానంలో ఇప్పుడున్న చాలామంది ఇప్పుడున్న సైన్స్ అభివృద్ధి చెందింది, తర్వాత చదువుకున్నాం అనే ఆలోచనల్లో ఉంటారు. కానీ ఎంతటి సైన్స్ అభివృద్ధి చెందినా, ఎంతటి మనం చదువులు ఎంత పై స్థాయిలో చదివినా ఇప్పటికీ కూడా కనుగొనలేని కొన్ని మన వైజ్ఞానిక శాస్త్రానికి కూడా అంతు చిక్కని ఎన్నో రహస్యాలు మనకి సృష్టిలో ఉన్నాయి. ఇంకా కనుక్కుంటూనే ఉన్నారు. ఇప్పటికీ కొన్ని గ్రహాలను ఇప్పటికీ కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. అంతకు బియాండ్ ఆన్ దట్ ఈ శక్తులు అనేవి అవి మానవులకి మాత్రం, భూమి మీద ఉన్న మానవులకి మాత్రమే అవి యూనివర్స్లో ఉన్న ఎనర్జీని మనం కనెక్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు చూసుకుంటే మనం ఈ శాస్త్రాలు ఇవన్నీ లేనప్పుడే మనం ఎప్పుడో ఈరోజు వర్షం పడుతుందా లేదో కూడా మన క్యాలెండర్లో వచ్చేసింది. ఈరోజు వర్షం ఉందా, లేదంటే ఇప్పుడు మాసం ఏంటి, ఇవన్నీ అంటే ఇంకో కొన్ని వందల సంవత్సరాల క్యాలెండర్. అప్పట్లోనే ఎలాంటి టెలిస్కోపులు, ఎలాంటి రాకెట్లు ఏమీ లేని పరిస్థితుల్లోనే మన శాస్త్రం, ధర్మశాస్త్రం ఏదైతే మన శాస్త్రాలు ఉన్నాయో, వేదాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా అప్పట్లోనే వచ్చేసినాయి. ఇవన్నీ కూడా అంటే దీని అర్థం ఏంటి? ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి, కానీ ఇవన్నీ ఉన్నాయి అనటానికి రుజువులు ఉన్నాయిగా. వాతావరణ శాఖ కూడా చెప్పలేకపోతుంది రేపు వర్షం ఉందా లేదా కరెక్ట్గా అని. రేపు వాతావరణం కరెక్టా కాదా అనేది ఏదైనా అంటే క్లౌడ్ బస్టర్ అయింది, సో అది ఇది అని ఏదో చెప్తూ ఉంటారు. కానీ ఒక నానుడు కూడా ఉంది. ఒకప్పుడు మన వాళ్ళు న్యూస్లో చూసి వర్షం వస్తుంది అంటే ఈరోజు రాదు కన్ఫామ్గా అనే అంత స్థాయిలో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మన శాస్త్రాన్ని తీసుకుంటే పర్ఫెక్ట్గా ఈ మాసం ఇలా ఉంటుంది అంటే అలాగే ఉంటుంది. అది దాంట్లో మార్పులే ఉండవు. అంతటి ఇదిని మన వాళ్ళు ముందే కనుక్కొని రాయగలిగారు అంటే దాని అర్థం ఏంటది? ఈ శాస్త్రాలు కానీ, వేదాలు కానీ, జరిగిన విషయాలు కానీ అన్నిటికీ మన దగ్గర రుజువులు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు అడిగిన ప్రశ్నకి ఏదైతే క్షుద్ర మంత్రాలు కానీ ఇవన్నీ ఉన్నాయంటే, దేవుడు ఉన్నప్పుడు దెయ్యం కూడా ఉంటుంది కంపల్సరీగా. దానికి రుజువులు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా పారానార్మల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీటి మీద చాలా విశ్లేషణ చేస్తూ ఉన్నారు. కొన్ని విషయాలని రుజువులు కూడా చూపిస్తూ ఉన్నారు. డాక్టర్స్ కూడా సైన్స్లో ఎవరు చేసినా ముందు ఆపరేషన్ చేసినా కూడా ముందెళ్ళి స్వామివారికి దండం పెట్టుకుని మొదలుపెట్టే స్థితిలో ఉన్నారు.
వారు కూడా నమ్మే చేస్తారు. ఒక మిస్టరీస్ పవర్ అనేది లేకుండా ఎవరు ముందుకు వెళ్ళలేరు. అంటే ఇప్పుడు అయితే దుష్ట శక్తులు, బాణామతి ఇవన్నీ ఉన్నాయంటారా మరి? 100% ఉన్నాయి. దానికి రుజువులు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. చాలా మంది అవన్నీ మన అపోహ అని అంటారు కదా, వాటికి మీరు ఇచ్చేటువంటి సమాధానం? అంటే చాలా మంది అదే అంటారు, అపోహలు పడొద్దు, ఇవన్నీ నిజంగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో కూడాను ఇవ చేతబడులు, బాణామతి, దుష్ట శక్తులు అనేటివి ఉన్నాయా అని కొంతమంది క్వశ్చన్ మార్క్ పెడుతుంటారు. అలాంటి వారికి మీరు ఇచ్చేటువంటి సమాధానం? అమ్మ, మంచి ప్రశ్న మీరు అడిగింది. కానీ దాంట్లో ఏంటంటే ఏదైనా తినకుండా రుచి ఇచ్చేయలేదు కదా. అలాగే ఇవి కూడా అనుభవజ్ఞులైన అలాంటి వాళ్ళకి తెలుస్తుంది. మేము దాన్ని అనుభవంతో తెలుసుకున్నాం. అమ్మా, ఈ శక్తులనే కానీ అసలు ఉన్నాయా లేవా, అసలు ఈ శక్తులు మనకి ఎలా ఉపయోగపడతాయి, మన పనులు ఎలాగ మనం శక్తులతో చేసుకోవచ్చు, మానవులు మనకు ఆ శక్తులు ఆవహిస్తాయా అనే ఇవన్నిటిని కూడా మేము అనుభవపూర్వకంగానే ఏ విధంగా తెలుసుకున్నామో, వాళ్ళు కూడా ఒక గురువుని ఆశ్రయించి ఇలాంటి విషయాల్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు అని తెలుసుకుని ఆ ఎక్స్పీరియన్స్ అయిన తరువాత ఎవరో లేదు అని చెప్పినోడు ఇంతవరకు లేరు. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు లేదు అని చెప్పినోడు ఎవరు లేరు. ఎవరైతే మీరు అడిగిన ప్రశ్న ఒకటి ఉంది, ఎవరైతే అంటున్నారో వాళ్ళెవరు కూడా ఈ గురువుల్ని ఆశ్రయించి కనీసం సాధన చేసి ఒక మంత్రాన్ని తీసుకుని సాధన చేసినోడు ఎవడో కాదు. వాడు ఏంటంటే చదువుకున్నాడు, ఓకే, ఎక్కడో యూనివర్సిటీలో చదువుకున్నాడు, వచ్చాను, ఆ చదువుకు తగ్గట్టు దాంట్లో వాడేదో చెప్పాడు, వీడు అదే పట్టుకుని లేవు, ఇవన్నీ లేవు, సైన్సే ఉంది అనేది వాడు ప్రాపగండా చేస్తాడు. కానీ ఎక్స్పీరియన్స్ అవ్వండి అని నా ఛాలెంజ్ అయితే ఏంటంటే, ఎక్స్పీరియన్స్ అవ్వండి, ఒక గురువుని ఆశ్రయించి ఒక మంత్రం తీసుకుని చెయ్యండి, చేసి నువ్వు ఆ ఎక్స్పీరియన్స్ పొందు, ఆ తర్వాత మాట్లాడు దాని గురించి. ఎవరైతే ఇప్పుడు చెప్తూ ఉంటారు, నేను చూస్తూ ఉంటాను, ఈరోజు గ్రహణం ఉంది, ఆ గ్రహణంలో మేము భోజనాలు చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం. కొంతమందికి శాస్త్రంలో చెప్పింది కొన్ని విధాలుగా, అది కూడా సైంటిఫిక్ రీజన్ చూపించారు, కొన్ని విధాలుగా గ్రహణం పరంగా కొన్ని చేయకూడదు, కొంతమంది గర్భిణీ స్త్రీలు కానీ పిల్లలు కానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది కొన్ని విషయాలు చేయకూడదు, దాన్ని కొంతమంది మూఢనమ్మకంగా అందరూ దాన్ని పాటించడం అనేది నేను తప్పుపడతాను. అందరూ పాటించాల్సిన అవసరం లేదు, కానీ కొంతమంది మాత్రం జాగ్రత్తగా ఉండటం వల్ల దాని దుష్ఫలితాల్ని పొందకుండా ఉంటారు. అది వాస్తవం. అమ్మా, ఎవరైతే ఈ లేవు అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళు గురువుల ద్వారా ఉపదేశం పొంది ఎక్స్పీరియన్స్ కావాలి. కొంతకాలం ఉన్నప్పుడు వాడు చదువుకున్నాడు, ఒక పిహెచ్డి చేసాడు అనుకుందాం, అలా చెప్పినవాడు ఆ పిహెచ్డి చేయాలంటే వాడు వెళ్ళి చదువుకుంటేనేగా డిగ్రీ వచ్చింది వాడికి. మరి ఇది కూడా వాడు డిగ్రీ పొంది దీన్ని ఎందుకు వాడు తప్పు పడుతున్నాడు? ఇది కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాడు, ఎక్కడన్నా ఆధారాలు ఉన్నాయి? అలా అన్నవాడు ఎవడన్నా నేను గురువు దగ్గర సాధన చేశాను, ఒక 5 ఏళ్ళు సాధన చేశాను, 10 ఏళ్ళు సాధన చేశాను అని చెప్పిన వాడు ఎవడన్నా ఉన్నాడా? నేను సాధన చేశాను, నాకు ఆ ఫలితం రాలేదు, నేనేమీ పొందలేదు అన్నవాడు ఎవడో లేడు. ఎప్పుడూ కూడా ఒకటే చెప్తారు, ఏంటంటే అవి లేవు. ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా, అవి లేవు, మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, ఏమీ లేవు అని చెప్పడమే ఫ్యాషన్ తప్ప, ఒకడేదో చెప్పాడని ఒక గాడిద కూస్తే 10 గాడిదలు కూర్చున్నట్టుగా చెప్పడమే తప్ప ఎవరికి కూడా ఆ ఎక్స్పీరియన్స్ లేదు. గురువు దగ్గరకు వెళ్ళి స్వతంత్రంగా మంత్రం తీసుకుని దాన్ని ఆ ఎక్స్పీరియన్స్ని పొంది ఆ మంత్రం యొక్క పరిస్థితి ఏంటి, అది దాన్ని పూర్తిగా ఆవాహన చేసుకుంటే వచ్చే ఫలితాలు ఏంటి అనే ఎక్స్పీరియన్స్ ఎవరికీ లేదు. ఇలా చెప్పే వ్యక్తుల గురించి చెప్తున్నాను. ఓకే, అదే నేను కూడా అలా చాలా మంది కొట్టిపడేస్తూ ఉంటారు, ఇవన్నీ ఏం లేదు ఇప్పుడున్న జనరేషన్లో అని వారి గురించి అడిగాను. అండ్ నాదొక ప్రశ్న ఉంది గురువు గారు, నేను ఎప్పటి నుంచో నాకు ఒక అనుమానం ఉంది బాగా, నిజంగా ఆత్మ అనేది ఉందా? మీ ప్రశ్నలోనే జవాబు ఉంది. ఆత్మ అనేది ఉందా అనే దానికన్నా ఆత్మ అనేది లేకుండా మనం ఉన్నాము అని ఎవరన్నా చెప్పారా? ఏ డాక్టర్ అయినా కూడా ప్రాణం అని అంటాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ ప్రాణం పోయింది అని అంటాడు. ఎక్కడికి పోయింది ప్రాణం? నీలో ఒక ప్రాణం ఉంది అని నువ్వు సరే పోను డాక్టర్ ఏమన్నా నీకు వెళ్ళి అమ్మ నువ్వే ఉన్నావు, నువ్వు జీవత్వాన్ని, నీ జీవత్వాన్ని నీ శరీరం గురించే మాట్లాడతా, లేకపోతే పోయింది అంటే ప్రాణం పోయింది అంటాడు? లేదు, మన గురించే చెప్తారు. మనసులో ఒక ప్రాణం ఉంది అంటే దాని అర్థం ఆత్మ ఉందనే కదా. ప్రాణం అంటే ఆత్మ. రక్తం చూపిస్తున్నాడు, సో రక్తం ఫిల్ చేస్తున్నాడు, రక్తం పోతే రక్తం ఫిల్ చేస్తున్నాడు, ఎముకలు చూపిస్తున్నాడు, ఎముకలు ఎరిగితే ఎముకలకు కట్టు కడుతున్నాడు. మరి ప్రాణానికి పోతే ఎందుకనగా ఏం చేయలేకపోతున్నాడు మరి చెప్పండి. సో అక్కడ ఆత్మశక్తి ఉందనేగా అర్థం. ఆత్మశక్తి లేకుండా వాడు మరి దాన్ని కూడా ట్రీట్ చేసేవాడు కదా.
వాడు ట్రీట్ చేయలేంది కాబట్టే ఆత్మశక్తి ఉంది. దాన్ని నిరూపితం చేయలేక కదా తలామునకలు అవుతున్నారు. ఎక్కడికి పోతుంది అది? సరే, నువ్వు రక్తం గురించి చదువుకున్నావు, ఎముకల గురించి చదువుకున్నావు, కళ్ళ గురించి చదువుకున్నావు, మాంసానికి సంబంధించిన ఏవైతే మన శరీరం ఉందో దాని గురించి చదువుకున్నావు, కానీ ఆత్మ గురించి ఎక్కడ నువ్వు పట్టుకోగలుగుతున్నావు? లేదు కదా. అది పోతే నువ్వేం చేయలేకపోతున్నావు కదా. సో ఆత్మశక్తి ఉందనేగా మనం నమ్మాలి. అవును, ఆత్మలు తిరుగుతాయి అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అనేది చెప్పండి గురువు గారు. ఇది నాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి అనుమానం. మనం ఎలాగా భౌతిక శరీరాలతో మనం ఎలా తిరుగుతున్నామో ఆత్మలు కూడా అదే విధంగా వాటి యొక్క జన్మలు పూర్తిగా ఆయుష్ తీరేంత వరకు, ఆయుష్ తీరకుండా కొంతమంది ఎవరైతే చనిపోతారో వారు మనతోనే ఉంటారు, మనతోనే తిరుగుతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే శరీరం ఉన్నంత వరకే నువ్వు నేను, ఓహో మీరు నేను అనేది భార్య భర్తలు పిల్లలు తల్లి తండ్రి. ఎప్పుడైతే శరీరాన్ని వదిలిపెడతారో ఆ తర్వాత ఆత్మ ప్రాతశక్తిగానే మారుతుంది. ఇక్కడ రెండు ఉంటాయి ఆత్మలు, ఒకటి ప్రాతశక్తి, ఒకటి దివ్య ఆత్మలు. దివ్య ఆత్మలు అంటే మంచి చేసి ఎవరైతే ఒకరి చెడు కోరుకోకుండా ఒకరికి అన్నం పెట్టాలి, ఒకరికి నా వల్ల 10 మంది బాగుండాలి అని ఎవరైతే కోరుకుని పూజలు పునస్కారాలతో అదేవిధంగా దైవజ్ఞానంలో ఉండి పూర్తిగా మంత్రశక్తులతో ఎవరైతే ఇదవుతారో వారు దైవ ఆత్మలుగా వారి యొక్క కర్మల్ని తీర్చుకుని దైవ ఆత్మలుగా ఇదవుతారు. ఎవరైతే ఒకరి చెడు కోరుకుంటారో, ఎవరైతే ఒకరిని నాశనం చేయాలనుకుంటారో, ఎవరైతే ఒకరి సొమ్ము తినాలనుకుంటారో, ఎవరైతే ఆకలి అన్న వాడికి అన్నం పెట్టకుండా వాడి స్వార్థాన్ని ఆలోచిస్తారో అలాంటి వారు తప్పకుండా ఇంకా కర్మలు పెంచుకుని ప్రాతశక్తిగా బయట తిరుగుతూ ఉంటారు. ఈ ప్రాతశక్తులు వాళ్ళే కొంతమంది వాళ్ళ యొక్క కోరికలు తీరవు కదా. కామన్గా ఎట్లా అంటే అన్నీ తీరిపోతే దివ్య ఆత్మగా ఉంటావు. ఏమీ తీరినవాడు ప్రాతశక్తిగా ఎందుకని ఉంటాడంటే వాడికి ఇంకా కోరికలతో ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు. వాడి కోరిక తీర్చుకోవడానికి ఎక్కడో చెట్టునో పుట్టనో ఎవరో ఒకరిని ఆవహించి ఇలా దెయ్యాలు పుట్టిన వాళ్ళు ఒకేసారి తినడం, బాగా ఎక్కువ తింటూ ఉంటారు కొంతమంది. అలాగే కొంతమంది విపరీతమైన అబ్నార్మల్గా థింగ్స్ చాలా ఇదిగా చేస్తూ ఉంటారు. సో అలాంటి వారందరూ కూడా ప్రాతశక్తులుగా మనం పరిగణించవచ్చు. చాలా మంది ఆత్మలు పడతాయి అని అంటే కొట్టిపడేస్తూ ఉంటారు గురువు గారు, ఏదో పిచ్చి పట్టి చేస్తూ ఉంటారు, అట్లాంటివి ఆత్మలు ఏవేం లేవు అంటారు. అలాంటి వారికి మీరేం చెప్తారు? అది చెప్పాను కదా తల్లి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే లేవు అనేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు ఫస్ట్ దాని గురించి చదవాలిగా, బుక్స్ లో కాదు. ఐఎమ్ నాట్ టెలింగ్ బుక్స్, లైవ్ ఎక్స్పీరియన్స్. అర్థమైందా? బుక్స్లో చదివాను, నేను చాలా బుక్స్ చదివేశాను. నా రూమ్ నుండి ఏ బుక్స్ ఉంటాయి, బుక్స్లో చదివితే ఏమొస్తుంది నీకు? చదువుకుంటే రాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్. మన పూర్వీకులు అందరూ కూడా బుక్స్ లేవు అప్పట్లో, ప్రాక్టికల్ నాలెడ్జ్. ఒక మంత్రం వచ్చింది అంటే యూనివర్స్ నుంచి ఒక మంత్రాన్ని మనం తీసుకున్నామంటే ఆ మంత్రం మీద ఎన్నో ప్రాక్టికల్స్ చేసేవాళ్ళు. వాళ్ళు ఆ మంత్రాన్ని వాళ్ళు తీసుకుని ఆవాహన చేసుకుని ఆ మంత్రం ద్వారా ఏమొస్తుంది అని సాధించేవాళ్ళు. దాన్ని వాళ్ళు తర్వాత తరాలకు అందించడం కోసం రాగరేకుల మీద అప్పటి ఉన్న తాళపత్ర గ్రంథాల మీద నిక్షిప్తం చేశారు. అవే ఇప్పుడు బుక్స్ అయినాయి. ఇప్పుడు బుక్స్ ఏంట్రా అంటే ప్రతి తలకు మాసం ఏదో ఒక బుక్ రాసి దాన్ని నేనే వాడేదో ఎక్స్పీరియన్స్ పొందినట్టుగా 10 బుక్కులు చదివి వాడు బుక్ రాస్తాడు. రాసి దాన్ని నేనే ఎక్స్పీరియన్స్ పొందాను అంటాడు. ఎవడో పొందిన ఎక్స్పీరియన్స్ నువ్వు పొందే ఉంటుంది. దానికి నువ్వు ఎక్స్పీరియన్స్ పొందిన నువ్వు ఇక్కడ ఉండవు కదా. ప్రాణం ఉందా లేదా అని తెలియడం పోయాడు అనుకో, వాడు ఇక్కడ ఉండడు కదా. అలాగే ఇది కూడా ఎక్స్పీరియన్స్ పొందినవాడు ఎవడో వెనక్కి రాడు. ఇంకా వన్స్ ఒక్కసారి ఆధ్యాత్మికంలోకి వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ ఎవరైతే పొందుతారో వాళ్ళు మళ్ళీ వెనక్కి రారు. దానికి మనం ఉదాహరణగా తీసుకోవాలంటే రీసెంట్గా యాపిల్ కంపెనీ CEO మిసెస్ ఆయన ఎక్స్పైర్ అయిన తర్వాత చూసారుగా, ఆవిడ ఇండియా వచ్చి ఒక గురువుని ఆశ్రయించి ఆవిడ మన కుంభమేళాలో ఆ తల్లి గురువు యొక్క ఉపదేశం తీసుకుని ఆవిడ హిందూ ధర్మం పట్ల ఉన్న నమ్మకం శరణాగతితో ఇండియాలోనే ఉండి సేవలు చేస్తున్నారు. ఒక కావాలంటే వాళ్ళు ఒక ప్రపంచాన్ని సృష్టించగలరు, దట్ మీన్స్ భౌతిక ప్రపంచాన్ని, అంతటి ధనవంతులు. కానీ వాళ్ళు అంత ధనాన్ని వదిలేసి వచ్చి ఎందుకని హిందూ ధర్మం పట్ల ఉన్న గౌరవంతో, హిందూ ధర్మం పట్ల ఉన్న నిజాల్ని తెలుసుకుని కదా వాళ్ళు వచ్చి మంత్రం తీసుకుని ఎక్స్పీరియన్స్ పొందుతున్నారుగా. ఆ గురువుని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఎందుకని తీసుకోలేదు ఆ తల్లి? ఆవిడే స్వయంగా కుంభమేళకు వచ్చి కుంభమేళలో స్నానం చేసి కుంభమేళలో పూర్తిగా ఆవిడ శుద్ధి పొంది అక్కడ గురువు ద్వారా ఎక్స్పీరియన్స్ను పొంది మంత్ర దీక్ష పొంది
ఇప్పుడు ఇండియాలో సేవలు చేస్తూ చక్కగా ఆవిడ ఆ ఎక్స్పీరియన్స్లు పొందుతున్నారు, ఆధ్యాత్మికంలో ఉన్న ఎక్స్పీరియన్స్ పొందుతున్నారు. నీకేంటరా అంటే అక్కడికి వెళ్ళి చదువుకుని వచ్చి ఇక్కడికి వచ్చి మాటలు మాట్లాడతారు. ఎవరు ఎక్స్పీరియన్స్ లేక, సరైన ఎక్స్పీరియన్స్ పొందినవాడు ఒకసారి యూనివర్స్కి కనెక్ట్ అయిన వాడు మళ్ళీ బ్యాక్కి రాడు 100%. అందుకే గురువు కావాలి, ఎందుకంటే మళ్ళీ బ్యాక్ రావాలంటే వాడు గురువు కావాలి. గురువుగారు, ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, యూనివర్సల్కి కనెక్ట్ అయితే నిజంగా చాలా మంది, నేను విన్నాను, అక్కడక్కడ విన్నాను, యూనివర్సల్ కనెక్ట్ అయ్యి మన మనస్ఫూర్తిగా ఏమి కోరుకున్నా సరే ఖచ్చితంగా యూనివర్సల్ మనకి సపోర్ట్ చేస్తుంది అని అంటూ ఉంటారు అనమాట. అది ఒక్కసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్. 100% అమ్మా, 100% మీరు అడిగింది ఎగ్జాక్ట్లీ వాస్తవం. ఎందుకని చెప్తానంటే గురుత్వాకర్షణ అనేది ఏదైతే ఇప్పుడు అంటే ఐన్స్టీన్ కనుక్కున్నాడు గురుత్వాకర్షణ అని అంటారు, కానీ దానికన్నా ముందే మన శాస్త్రజ్ఞులు అంటే మన హిందూ ధర్మంలో ఉన్న మన శాస్త్రజ్ఞులు ఆల్రెడీ ఎప్పుడో చేశారు. రావణుడే చేశాడు ఆ ఎక్స్పీరియన్స్లన్నీ కూడా, రావణాసురుడే ఈ ఎక్స్పీరియన్స్లన్నీ చేసేసాడు ఎన్నో. ఆయన ఉన్నప్పుడే గురుత్వాకర్షణలో ఏ విధంగా ఫ్లైట్ ఎగరాలి అన్నిటిని కూడా ఆయనే కనుక్కున్నాడు కదా. అవునా? అంతకంటే ముందు పుట్టినోడైతే కాదు ఈ ఐన్స్టీను వాడు వగేరా వగేరా వీళ్ళందరూ కూడా వెలుగును అప్పుడే కనుక్కున్నారు. ఇప్పుడు కనుక్కున్న బల్బులు కనుక్కున్న వాళ్ళు కాదుగా, వెలుగును అప్పుడే కనుక్కున్నారు, మన వాళ్ళే కనుక్కున్నారు వెలుగుని. అదేవిధంగా మన శాస్త్రంలో, ధర్మశాస్త్రం, మన యొక్క హిందూ ధర్మంలో ఉన్న శాస్త్రంలో అన్నీ ఉన్నాయి, అన్ని వేదాల్లో అన్నీ నిక్షిప్తమై ఉన్నాయి. సో వీటిని పరిగణనలోకి తీసుకుంటే మనకి మీరు అడిగిన ప్రశ్నకి జవాబు వచ్చేసింది. ఏంటంటే పైకి వేసింది ఎలాగో కిందకు వస్తుంది, అలాగే యూనివర్స్కి ఏది ఇచ్చినా అది మనకి తిరిగి ఇస్తుంది 10 ఒక రాయిని పైకి విసిరినప్పుడు కిందకి ఎక్కువ ఫోర్స్తో వచ్చు కదా, నీ బుర్ర బద్దలవుద్ది. అవునా? కరెక్ట్. ఇక్కడ ఇలా కొట్టుకుంటే ఒకలాగా అవుతుంది, కానీ పైకి విసిరిన రాయి ఎక్కువ ఫోర్స్తో వచ్చి కొడుతుంది నేను. అవునా? అది ఇంకా దెబ్బ ఎక్కువ తగులుతుంది. అవునా? అలాగే నువ్వు పైకి మంచి ఇసురు, అది ఇంతలుగా వస్తుంది నీకు మంచి. అంటే యూనివర్స్తో నువ్వు ఎంత కనెక్షన్ ఏర్పరచుకుంటావో ఒక మంత్రంతో. యూనివర్స్తో మనం ఎట్లాగా కనెక్షన్ ఏర్పరచుకోవాలంటే మంత్రం ఒక పైప్ లైన్ లాంటిది. యూనివర్స్లో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, రెండు ఉంటాయి. కానీ ఇప్పుడు చేసే ఈ ధ్యానం చేసే వాళ్ళు ఏ మంత్రం లేకుండా ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే నెగిటివ్ను కూడా రిసీవ్ చేసుకుంటారమ్మా. సో ఆ నెగిటివ్ని రిసీవ్ చేసుకోవడం వల్ల వీళ్ళు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతారు. సో అందుకనే గురువుల్ని ఆశ్రయించి కంపల్సరీగా మంత్రం ఉపదేశం తీసుకుని ఆ మంత్రం ద్వారానే వారికి కావాల్సిన పాజిటివ్ శక్తిని తీసుకోవాలి. నీకు ఏ కోరిక ఉందో ఆ కోరిక సంబంధించిన మంత్రాన్ని గురుపదేశం ద్వారా తీసుకుని ఆ యూనివర్స్ నుంచి ఆ శక్తిని మాత్రమే తీసుకోవాలి. కరెంట్ ఉంది కదా అని వెళ్ళి డైరెక్ట్గా పట్టుకోలేంగా, షాక్ కొడుతుంది. అదే ఒక పైప్ లైన్ ఎలా ఉంటుంది, దాన్ని చక్కగా వాడుకోవచ్చు. అలాగే శక్తిని కూడా వాడుకోవాలన్నమాట. యూనివర్స్లో శక్తి ఉంటుంది, దాన్ని ఎలా వాడుకోవాలి అనేది మాత్రమే తెలుసుకుని వాడుకోవాలి. ఓకే గురుగారు, చాలా చక్కగా కాలభైరవ సాధనలో అంటే ఎన్నో ప్రశ్నలకి పరిష్కార మార్గాలు ఉన్నాయో మీరు చక్కగా వివరించారు. నమస్కారం.